ఓ పక్కన పనులే చెయ్యలేదు ప్రభుత్వం అని రాస్తూ వచ్చినాయి పత్రికలు. ఇప్పుడు పనులు చేస్తే బిల్లులు ఇవ్వక కాంట్రాక్టర్లు ఎదురు తిరిగి కొడుతున్నారని రాస్తున్నారు. ఏది నిజమో తెలియట్లా. పనే చేయకపోతే బిల్లు ఎట్ట పెడతాడు? బిల్లే పెట్టినటువంటి వాడు ఆ డబ్బులు రాలేదని ఎందుకు కొడతాడు? బేవర్స్గా అయితే కనుక ఫ్రీగా ఎప్పుడొస్తే అప్పుడు తీసుకుందాం అనుకుంటాడు కదా. కాకపోతే పనులు చేశారు కానీ దానికి బిల్లులు రాక దాడి చేసినటువంటి సంఘటన. 9 నెలల క్రితమే పనులు పూర్తి చేసిన బిల్లులు రావడంతో కడుపు మండిన కాంట్రాక్టర్లు కన్నెర చేశారు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ కార్యాలయంలో ఫర్నిచర్ను సోమవారం ధ్వంసం చేశారు. పట్టణంలో 15వ ఆర్థిక సంఘ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులని 9 నెలల క్రితమే పూర్తి చేశారు. వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లకు 2 కోట్లకు పైగా బిల్లులు రావాల్సింది. ప్రీ ఆడిట్ పేరిట అకౌంట్ సెక్షన్ అధికారులు బిల్లులు అప్లోడ్ చేయకుండా నిర్లక్ష్యం వహించారని, దీంతో తమకు బిల్లులు అందకుండా పోయాయంటూ కాంట్రాక్టర్లు ఆరోపిస్తూ అధికారులతో వాదనకు దిగారు. ఈ ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు రావని చెప్పాం, అయినా మాతో బలవంతంగా పనులు చేయించారు. బిల్లులు అడిగితే ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. మార్చి 30లోకి బిల్లులు అప్లోడ్ చేసి ఉంటే మాకు డబ్బులు వచ్చేవి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్ని ఆర్థిక శాఖ అధికారులు మూసేశారు. వడ్డీకి అప్పులు తెచ్చి పనులు చేసి ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ కార్యాలయం అకౌంట్ సెక్షన్ అధికారులు నిలదీశారు. వాళ్ళ నుంచి సరైన సమాధానం రావడం తీవ్ర అసహనానికి గురైన కాంట్రాక్టర్లు ఉద్యోగులందరినీ బయటకు పంపేశారు. ఫర్నిచర్ అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సెక్షన్ గదికి తాళం వేసి నిరసన తెలిపారు. ఆ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ బిల్లులు అందకపోతే తీవ్రంగా నష్టపోతామని అధికారులు కాళ్ళు పట్టుకున్న అయినా స్పందించలేదు. మిగిలిన ప్రాంతాలు అందరికీ బిల్లులు మంజూరయ్యాయి. ఒక్క హిందూపురంలో మాత్రమే అధికారుల నిర్లక్ష్యంతో బిల్లులు అందలేదు. వాళ్ళకి జీతాలు రాకుంటే ధర్నాలు చేస్తారు. అప్పులు తెచ్చి పనులు చేసిన మా గురించి మాత్రం పట్టించుకోరు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 మంది కాంట్రాక్టర్లను ఎన్నికల కమిషన్ మాకు మినహాయింపించి బిల్లులు అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని జ్యోతి హైలైట్ చేసింది.